హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు చూసారు కదా, నేను ఒక డిఫరెంట్ స్టైల్లో ఒక డిఫరెంట్ చీజీ బ్రేక్ఫాస్ట్ చెప్పబోతున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్దీ కూడా. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వెరీ సింపుల్. దీనికోసం ఏం లేదండి, నేనైతే ఒక ఆలు, ఒక బంగాళాదుంప, అలాగే ఒక క్యారెట్, ఒక 2 గుడ్లను తీసుకుంటున్నాను. అంతే, చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ. ఇది ఎలా చేయాలో మీకు ఎప్పుడైతే చెప్పేస్తాను. దానికోసం ముందుగా ఇక్కడ ఆలుని పీల్ చేసేసుకుంటున్నాను. ఆలు అలాగే క్యారెట్ని పీల్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేనైతే బంగాళాదుంప అలాగే క్యారెట్ని యూస్ చేస్తున్నాను. బీట్రూట్ ఏవైనా ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. వీటన్నింటిని మంచిగా పీల్ చేసేసిన తర్వాత వీటిని మంచిగా వాష్ చేసేసుకొని మనం తురిమేసుకుందాం. ఇక్కడైతే మంచిగా తురిమేసుకుంటే కనుక బాగుంటుంది, తొందరగా ఉడుకుతుంది. చూసారు కదా, నేనైతే క్యారెట్ని బంగాళాదుంపని ఆల్రెడీ వాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి నేనైతే బంగాళాదుంపని అలాగే క్యారెట్ని తురిమేసుకుంటాను. తురిమేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా ఉడికిపోతుంది కదా, మంచిగా ఉడికిపోతుంది. మనం పీసెస్ కంటే తురిమేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను బంగాళాదుంపని తురిమేసుకున్నాను. ఇప్పుడు క్యారెట్ని కూడా తురిమేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను రెండింటిని తురిమేసుకున్నాను మంచిగా. చూసారు కదా, మంచిగా తురిమేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఈ ఎగ్స్ని మనం బీట్ చేసి వేసేసుకోవాలి. ఎగ్స్ని మీకు ఎక్కువ ఎగ్స్ కావాలంటే మీరు ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇద్దరికి సరిపడేటట్టు చేశాను, అందుకని చెప్పేసి నేను 2 గుడ్లని ఇందులో వేస్తున్నాను. 2 గుడ్లను కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మంచిగా మనం కలిపేసుకోవాలి. మనకి నచ్చిన స్పైసెస్ వేసేసుకొని ఇందులో కలిపేసుకోవాలి. నేనైతే ఇక్కడ పుదీనా తీసుకుంటున్నాను. పుదీనా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, దీనికి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొత్తిమీర ఉన్నా కూడా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే పుదీనానే తీసుకుంటున్నాను. చూసారు కదా, పుదీనా, ఫ్రెష్ పుదీనా. మనకి ఇక్కడ మింట్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనాను కూడా మంచిగా కట్ చేసేసి వేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, కారం కూడా వేసేసుకుందాం మంచిగా. మనకి మీరు ఎక్కువగా స్పైసీనెస్ కావాలంటే స్పైసెస్ కూడా బాగా యాడ్ చేసేసుకోవచ్చు, పెప్పర్ అవి. నేనైతే అంత ఎక్కువ స్పైసెస్ అనేవి తీసుకోవట్లేదు, ఇందులో వేయట్లేదు. ఇక్కడ నేను సరిపడా సాల్ట్ అయితే తీసేసుకున్నాను, మనకి రుచికి సరిపడా. ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసేసుకోవచ్చు. నేనైతే పిల్లలు కూడా తింటారు కదా, మధ్యలో పచ్చిమిర్చి వేస్తే తగులుతుందని చెప్పేసి నేనైతే చిల్లీ పౌడర్ వేసేసుకుంటున్నాను. అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. వీటన్నింటినీ మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనకి ఎంత స్పైసీనెస్ అవసరం అవుతుందో దాన్ని బట్టి చిల్లీ పౌడర్ తీసేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇది హోల్ వీట్ గోధుమ పిండి. నేనైతే ఇక్కడ హోల్ వీట్ గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు నార్మల్ది కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదా, వీటన్నింటినీ అన్నీ వేసేసాను కదా. మన స్పైసెస్ అలాగే గోధుమ పిండి, ఎగ్స్, అలాగే బంగాళాదుంప తురుము, అలాగే క్యారెట్ తురుము అన్నీ వేసేసుకున్నాం కదా. అన్నింటినీ మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ వాటర్ యూస్ చేయట్లేదు, ఎందుకంటే మనకి బంగాళాదుంపలో మాయిశ్చర్ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ 2 గుడ్లని బీట్ చేసేసుకున్నాం కాబట్టి మనకి అదే సరిపోతుంది. ఆ మాయిశ్చర్తోనే మనకి ఇదంతా మంచిగా మిక్స్ అయిపోతుంది. ఇక్కడ నేనైతే వాటర్ యాడ్ చేయట్లేదు. చూసారు కదా, మన మిక్స్ అయితే మంచిగా ప్రిపేర్ అయిపోయింది, మంచిగా కలిసిపోయింది అంతా. నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ హీట్ చేసేసుకుంటున్నాను. పాన్ అయితే హీట్ ఎక్కిపోయింది మంచిగా. ఇప్పుడు నేనైతే ఆయిల్ చాలా తక్కువగా తీసుకుంటున్నాను. మనం ఇక్కడ ఎగ్ యూస్ చేసాం కాబట్టి మంచిగా ఊడి వచ్చేస్తుంది, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. ఇది బ్రేక్ఫాస్ట్లో చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. మనకి మంచి ప్రోటీన్ వస్తుంది, చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఒక డిఫరెంట్ స్టైల్లో, అంటే చాలామంది బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా. అలా అనుకునేటప్పుడు ఇలా డిఫరెంట్గా ఈజీగా అయిపోయేటట్టు, చాలా తొందరగా పిల్లలు కూడా ఇష్టపడేటట్టు మనం ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్స్ని అంతటిని ఇలా పాన్లో వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి మంచిగా.
ఇది కొంచెం థిక్గా ఉంది కాబట్టి నేను చేత్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను. మనకి మంచిగా ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి టోటల్గా. అంటే మనం పాన్ చుట్టూ సైడ్స్ అంతా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని మంచిగా రెండు వైపులా కాల్చుకోవటమే. అంతే, వెరీ సింపుల్ అండి, చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే దీనికి ఎక్స్ట్రాగా మనకు కావాల్సింది ఏంటంటే చీజ్ ఉండాలి. చీజ్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర కనుక చీజ్ లేకపోతే మీరు పన్నీర్ను కూడా తురిమేసి వేసేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది దీనికి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే ఒకవైపు కాలుతుంది, రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయ్యాక చూసారు కదా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, రెండో వైపు మనం ఫ్లిప్ చేసేసుకుందాం. మంచిగా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది ఒకవైపు అయితే. రెండో వైపు ఇలా ఫ్లిప్ చేసుకున్నాను. చూసారు కదా రెండో వైపు మంచి కలర్ అయితే చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు లోపల ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. అంతే, ఈలోగా మనం ఒక చీజ్ క్యూబ్ని తురిమేసుకుందాం. ఇప్పుడు ఈ చీజ్ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. చాలామందికి చీజ్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇదైతే ఇంచుమించుగా పిజ్జా టేస్ట్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా చాలా బాగుంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. చీజ్ అయితే మంచిగా తురిమేసుకున్నాను నేను. చూసారు కదా మన చీజ్ ప్రిపేర్ అయిపోయింది మంచిగా. ఇలా ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ మనం పాన్ పైన వేసేసుకున్నాం కదా, దానికి ఎలా చేయాలో, ఇది ఎలా యూస్ చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే ఒకవైపు మంచిగా కాలింది కదా, రెండో వైపు కూడా మంచిగా కాలిపోయింది. ఇప్పుడు ఇంకోవైపు తిప్పేసుకుందాం. చూసారు కదా ఇక్కడ కూడా కలర్ చేంజ్ అయింది, మంచిగా ఉడికింది. చూసారా, ఎగ్ వేయటం వల్ల మంచి ఫ్లఫీనెస్ వచ్చింది, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను సెంటర్లోకి నేను ఇలా గంటు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం క్లోజ్ చేసేటప్పుడు అంటే ఫోల్డ్ చేసేటప్పుడు మనకి మంచిగా కరెక్ట్గా రావడానికి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మన చీజ్ వచ్చేసి ఇక్కడ స్ప్రెడ్ చేసేసుకోవడమే. అంతే, మనం ఆల్రెడీ తురిమేసుకున్నాం కదా చీజ్ని, దాన్ని దీనిపైన స్ప్రెడ్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి. ఆ వేడికి చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయిపోయి మనం తింటున్నప్పుడు మంచి టేస్ట్ ఇస్తుంది. పిల్లలకు మంచిగా ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిజ్జా అంటే చాలా ఇష్టపడతారు కదా చాలామంది పిల్లలకి నచ్చుతుంది. కాబట్టి ఇలా డిఫరెంట్గా అంటే బ్రేక్ఫాస్ట్ అవుతుంది. అలాగే మనకి వాళ్ళకి నచ్చిన వెరైటీ అనేది మనం పెట్టినట్టు కూడా అవుతుంది. అలాగే హెల్తీ కూడా. ఇప్పుడు చూసారు కదా, నేను ఒకవైపు అయితే ఫోల్డ్ చేసేసుకుంటాను. ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటే ఏంటంటే మనకి చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయిపోయి మధ్యలో చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే ఫోల్డ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఇలా పాన్ పైనే ఉంచేద్దాం సిమ్లో పెట్టేసి. మంచిగా వేడికి చీజ్ మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, కొంచెం ఇలా ప్రెస్ చేసేసుకుంటే రెండు వైపులా చీజ్ అనేది మంచిగా అంటుకుపోతుంది, చాలా బాగుంటుంది. 5 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ చీజ్ అనేది మంచిగా మెల్ట్ అయిపోయింది. చూసారు కదా, సైడ్స్ అనేవి కనబడుతుంది, సైడ్స్ నుంచి చీజ్ అనేది వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మంచిగా కట్ చేసేసుకొని మంచిగా మనం హాట్గా సర్వ్ చేసుకోవటమే. మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూసారు కదా, మన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చీజ్ అనేది మంచిగా బయట నుంచి వచ్చేస్తుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మిడిల్లో ఇలా కట్ చేసేసుకొని చూసుకుంటే కనుక మనకి చీజ్ అనేది బయటకి ఇలా మెల్ట్ అయిపోయి మంచిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా
చేసుకొని మీరు సాస్ కావాలంటే సాస్తో, కెచప్ కావాలంటే కెచప్తో మీరు సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా తినొచ్చు. ఒట్టది కూడా చాలా బాగుంటుంది. మీకు కట్ చేసి చూపిస్తాను. చీజ్ అనేది మంచిగా ఎలా మెల్ట్ అయిపోయిందో చూసారు కదా. చీజ్ మంచిగా మెల్ట్ అయిపోయింది. చాలా బాగుంటుందండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా మంచిగా తింటారు. మన చీజ్ చూసారు కదా మంచిగా ఎలా మెల్ట్ అయిపోయిందో, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే సేఫ్, స్టే హోమ్. థ్యాంక్ యూ.